ఇన్స్టాగ్రామ్లో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి మస్తు అనిపిస్తుంది కదా, వాళ్ళు ఒక కన్సిస్టెన్సీతో ఉండడం కానీ, డైలీ ఒకటే ఫుడ్ తినడం కానీ, మళ్ళీ నో పబ్స్, నో పార్టీ, నో ఫంక్షన్స్ ఇట్లా ఏం చేయకపోవడం కానీ చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. అండ్ వాళ్ళని చూసి మీరు కూడా వాళ్ళ లెక్క ట్రైన్ చేద్దాం అనుకుంటే మీకు ఒకటే క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, మీరేమన్నా ఫ్యూచర్లో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా? లేదు కదా. మీ లైఫ్ స్టైల్ వేరు, మీ గోల్ వేరు, మీకు అన్నీ వేరు. కానీ వాళ్ళదేముంటుందంటే ఒక మంచి బాడీ సంపాదించాలి, ఒక మంచి స్టేజ్ ఎక్కాలి, ఇండియన్ రిప్రజెంట్ చేయాలి, పైసలు చంపేయాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళ గోల్ పైన వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసి మీరు వాళ్ళ లెక్క ట్రైన్ చేద్దాము, వాళ్ళ లెక్క ఉందామంటే అదొక ఫూలిష్నెస్. కానీ వాళ్ళ లెక్క ఫంక్షన్స్కి, పార్టీస్కి అటెండ్ అవ్వము, ఒకవేళ అటెండ్ అయినా మేము వెయిన్స్కి వెళ్ళి అండ్ మళ్ళీ డబ్బాల్లో మా డైట్ క్యారీ చేసుకొని అక్కడికి వెళ్ళి తింటాము అంటే అది కుదరదు. బికాస్ వాళ్ళ లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ గోల్స్ వేరు. వాళ్ళ గోల్స్కి అది కంపల్సరీ మ్యాండేటరీ తినడము, డిసిప్లిన్గా ఉండడం. అండ్ వాళ్ళు ఎట్లుంటారంటే ఫిట్నెస్సే వాళ్ళ లైఫ్ కింద చూస్తారు. బట్ మీకు వచ్చేసరికి ఫిట్నెస్ మీ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. ఎస్, యాజ్ ఏ హ్యూమన్గా మనం పుట్టినందుకు ప్రాపర్ మైండ్ సెట్తో, షార్ప్ మైండ్తో, డిసిప్లిన్తో, కన్సిస్టెన్సీ ఇవన్నీ నేర్చుకోవాలి. యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా నేర్చుకోవచ్చు ఇవన్నీ. అండ్ మళ్ళీ అక్కడతో ఓకే, వాళ్ళ లెక్క మీరు కూడా ఎప్పుడు జిమ్ అంటే కుదరదు. బికాస్ మీకు సోషల్ లైఫ్ వేరు ఉంటుంది, జిమ్ బయట కూడా చాలా పెద్ద దునియా ఉంటుంది. బికాస్ మీ సోషల్ లైఫ్లో మీరు పబ్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ ఉంటుంది, నైట్ అవుట్స్ ఉంటాయి, జంక్ ఫుడ్ ఉంటుంది, ట్రిప్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి, ఇట్లా చాలా సినారియోస్ ఉంటాయి. అది మీకు ఒక మంచి మెమరీస్ని గ్యాదర్ చేసి పెడతాయి. అండ్ మళ్ళా అదొక తప్పు కాదు, మీరు డిసిప్లిన్కి అవుట్వర్డ్స్ ఉన్నారని కాదు. అది లైఫ్ ప్రాసెస్, లైఫ్ అట్లనే జరుగుతుంది. అదొక థింగ్ కూడా లైఫ్లో. ఎస్, బాడీని బిల్డ్ చేయండి, బట్ లైఫ్ని మిస్ అవ్వకండి. డిసిప్లిన్ని మెయింటైన్ చేయండి, కాకపోతే మెమరీస్ని, హ్యాపీనెస్ని వదులుకోకండి. నేను నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసే ముందు నేను కూడా జిమ్ ఇంకా క్లీన్ ఫుడ్ డైట్ పైన ఉంటుండే. అండ్ నా లైఫ్లో జరిగిన చిన్న ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్తా. దట్ నేను ఇంటర్ టైంలో నా ఫ్రెండ్స్ అందరూ కంప్లీట్ చేసేటప్పుడు అరే దీని తర్వాత కూడా వేరే దారిలోకి వెళ్ళిపోతాము, ఇప్పుడు చిన్న గెట్ టుగెదర్ ఆర్ ట్రిప్కి వెళ్దామని చెప్పి ట్రిప్ అని ప్లాన్ చేసిరు. 7,000 ఒక్కొక్కరికి బడ్జెట్ వేసిరు. నన్ను రమ్మన్నారు. నేనేం చేసిన, ఓడొస్తారు అని చెప్పి ఆ 7,000 తీసుకొని నా వే ప్రోటీన్ సప్లిమెంట్స్ పైన ఇన్వెస్ట్ చేసిన. వాళ్ళు ట్రిప్కి వెళ్ళేసి వచ్చారు, అంతా అయిపోయింది. ఇప్పుడు నాకు తెలుసు అది లైఫ్లో ఒక్కసారే జరుగుతుంది, ఇంకా ఎప్పుడు ఇవ్వడం కలవని తెలుసు నాకు. బట్ అయినా దాన్ని మిస్ చేసిన. ఇప్పుడు నాకు రిగ్రెట్ అయిందంటే ఆ ఫోటోస్ చూసినప్పుడు వాళ్ళది, అరే నేను ఉండాల్సింది, వీళ్ళతో ఎంజాయ్ చేయాల్సింది లైఫ్లో ఒక్కటే అని చెప్పి ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా. సో అట్లాంటి మూమెంట్స్ లైఫ్లో ఒక్కసారి జరుగుతాయి, కొన్ని జరగవు కూడా.